సర్ సివి రామన్ గారి జన్మదిన వేడుకలతో భాగంగా ఆయన 1928వ సంవత్సరంలో రామన్ ఎఫెక్ట్ని కనుక్కోవడం జరిగింది. అందులో భాగంగా 1930లో సర్ సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరిగింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. అలాగే 1986 నుండి భారతదేశంలో ఈ రోజుని ఫిబ్రవరి 28వ తేదీని నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్త యొక్క జన్మదినాన్ని శ్రీ చైతన్య యాజమాన్యం వారు చాలా చక్కగా పిల్లలతో అలాంటి సైన్స్ ఎక్స్పో అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయించి దాని ద్వారాగా ముందు తరాల్లో లేదా భవిష్యత్ తరాల్లో అనేక మంది శాస్త్రవేత్తలని అనేక మంది విద్య వైద్య విజ్ఞానిక రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ ఇలాంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులోనే భాగంగా అంటే చైతన్య కరికులంలో ఉండేటువంటి నాసా ప్రోగ్రామ్ అనేటువంటి ఒక ప్రోగ్రాంను కూడా ఏర్పాటు చేసి కంటిన్యూగా ప్రతిరోజు పిల్లలకి ఆ స్పేస్ గురించి శాటిలైట్స్ గురించి చక్కటి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి కూడాను కల్పనా చావ్లా, రాకేష్ శర్మ లాంటి గొప్ప స్థాయికి చేరుకొని భారతదేశం గర్వించదగ్గ పిల్లలుగా విద్యార్థులుగా తీర్చిదిద్దాలనేటువంటిది మా చైతన్య యాజమాన్యం వారి. దాదాపు ఈరోజు మా 110 ఎగ్జిబిట్ చేశారండి. అంటే 110 మంది స్టాల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్టాల్కి 3 విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే దాదాపు ఇక్కడ 420 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగిందండి. చాలా చక్కగా పిల్లలందరూ ఏర్పాటు చేశారు. వీటిలో భాగంగానే మన శాటిలైట్లని అలాగే మా బాడీ ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అలాగే మనకి పొల్యూషన్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంది, వాటర్ పొల్యూషన్ని ఎలా మనం నివారించుకోవాలి, అలాగే ఇప్పుడు భూకంపాలు ఇలాంటివి ఏర్పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డయాలసిస్ అనేటువంటిది అతి తక్కువ ఖర్చుతో డయాలసిస్ అనేటువంటిది చేయటము, ఇలాంటివన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. 1930లో సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ సందర్భంగా మన ఫిజిక్స్లో నోబెల్ బహుమతి సాధించడం జరిగింది. ఆ రోజు నుంచి మనం గవర్నమెంట్ ప్రకారం 1987 నుండి ఇది నేషనల్ సైన్స్ డే అనేది అమల్లోకి రావడం జరిగింది. ప్రతిరోజు ప్రతి స్కూల్లో ఈ నేషనల్ సైన్స్ డేని చాలా గొప్పగా ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా మా స్కూల్లోనూ మా శ్రీ చైతన్య యాజమాన్యం ప్రతి బ్రాంచ్లోనూ, మా బ్రాంచ్లో నిజామాబాద్ బ్రాంచ్ అనే కాకుండా మాకు చాలా బ్రాంచ్లు ఉన్నాయి. అన్ని బ్రాంచుల్లోనూ చాలా చక్కగా చాలా గట్టిగా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యాథమెటిక్స్ తీసుకున్న, బయాలజీ తీసుకున్న, ఫిజిక్స్ తీసుకున్న, కెమిస్ట్రీ తీసుకున్న మా టీచర్స్ కానివ్వండి, మా విద్యార్థులు కానివ్వండి, ఒక 1 వీక్ నుండి దీనిపైన పాపం వాళ్ళ పేరెంట్స్ని ఇంటి దగ్గర ఆ థర్మాకోల్స్ తెప్పించుకోవటం కానివ్వండి, ఆ వర్కింగ్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఆ బ్యాటరీస్ కానివ్వండి, ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా టీచర్స్ ఏదైతే చెప్తున్నారో స్కూల్లో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ చాలా చక్కగా సోలార్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే పంపింగ్స్ ఇవి కానివ్వండి, ప్రతిదీ ఒక దాదాపు 110 వర్కింగ్ ప్రాజెక్ట్స్ దాకా చేయడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు. దీనికి కారణమైనటువంటి మా మేనేజ్మెంట్కి మేము ఎల్లవేళలా కృతజ్ఞతతోటే ఉంటాము. ఎందుకంటే మేము అడిగిన వెంటనే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మనీ గురించి కానివ్వండి, ప్లేస్ కానివ్వండి, కొంచెం సబ్జెక్టు కొద్దిగా 2 పీరియడ్లు తక్కువ చేసుకొని మేము ఇవి నేర్పిస్తామంటే పర్లేదు, పిల్లల్లో నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మీరు ఎలాంటి అవసరం ఉన్నా మేనేజ్మెంట్ మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మేము ప్రతిదీ పిల్లలకి వాళ్ళని చెప్పడం, మా టీచర్స్ కూడా వాళ్ళని గైడ్ చేయడం, ఏజెం గారు కానివ్వండి, ఇటు ప్రిన్సిపల్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, 3 డేస్ నుంచి చాలా చక్కగా ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తే మాకు ఇక్కడ 110 ప్రాజెక్ట్స్ తయారైనాయి. ప్రతి బ్రాంచ్లోనూ ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఇయర్ నేషనల్ సైన్స్ డే అనేది దీనికి మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతాం. ఈరోజు జరిగిన ఈ ఎక్స్పెరిమెంట్ పిల్లల్లో చాలా సృజనాత్మకతను పెంపొందించేలాగా ఉంది. నేను చూసిన మట్టుకైతే నాకు అనిపిస్తుంది వాళ్ళు దాంట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేశారు. మా పాప న్యూరాన్కి సంబంధించింది ఒక ప్రాజెక్ట్ చేసింది, చాలా బాగా డెఫినేషన్ చేసింది. అందులో 2-3 అమ్మాయిలు కూడా పార్టిసిపేట్ చేశారు, చాలా బాగా చెప్పారు. అది ఎలా పనిచేస్తుంది, దాని ద్వారా ఎలా వర్క్ చేస్తుందనే ప్రతి విషయాన్ని చాలా బాగా చెప్పారు. దానికి హెల్ప్ చేసిన టీచర్స్ కానీ మిగతా వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ హెల్ప్ తీసుకున్నారు. 1 వీక్ నుంచి ప్రాజెక్ట్ కోసం చాలా శ్రమించారు. అండ్ ఇలాంటి వల్ల చేయడం వల్ల పిల్లలు సృజనాత్మకత చాలా పెంపొందించబడుతుంది. అంటే వాళ్ళు చేయాలన్న జిజ్ఞాస పెరుగుతుంది. తద్వారా వాళ్ళు ఇంకా నేర్చుకుంటూ పై స్థాయికి వెళ్ళడానికి దోహదం చేస్తుంది.